హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం అరటికాయ బజ్జీలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. అది కూడా ఎటువంటి వంట సోడా ఏమీ కూడా మనం యూజ్ చేయకుండా ఈ రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. చాలామందికి క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఇలా బజ్జీలు వేడివేడిగా తినాలనిపిస్తుంది కదండి. అటువంటి వాళ్ళకి ఇది మంచి రెసిపీ అని చెప్పవచ్చండి. బయట అయితే మనకి వంట సోడాలు ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు కదా, అవేమీ లేకుండా ఈరోజు ఈ ప్రాసెస్ చూద్దాం మనం. ముందుగా అరటికాయ తీసుకోవాలండి. ఇలా తీసుకుని ఇక్కడ పీల్ తీసేయాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, పీల్ అనేది ఇంత పలుచగా అయితే మనం తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత అరటికాయని నేను ఇక్కడ మధ్యలో కట్ చేసి ఇక్కడ స్లైసెస్ కింద కట్ చేస్తున్నానండి, పొడవుగాని. మీకు కావాలితే రౌండ్గా కూడా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసినటువంటి ముక్కలు నేను చేయాలంటే వాటర్లో వేసుకోవాలండి. ఇది సాల్ట్ వాటర్ అండి. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అరటికాయ ముక్క అనేది బ్లాక్ రాకుండా ఉంటుందండి. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నేనైతే ఈ మందంలో ఈ స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు బైండింగ్ పిండి తీసుకుందాం. ఇక్కడ శనగపిండి తీసుకున్నాను నేను. దీన్ని ఒక 100 గ్రామ్స్, ఒక కాయకు 100 గ్రామ్స్ శనగపిండి అయితే నేను తీసుకున్నాను. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాము ఉంటుంది కదండి, ఈ వాము కొంచెం నలుపుకుని మనం వేసుకోవాలి. వాము వేయడం వల్ల ఏమవుతుందంటే కడుపు నొప్పి అనేది కొంచెం రాకుండా మనకి జీర్ణం అనేది బాగా అవుతూ ఉంటుంది. అలాగే ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెంగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. బజ్జీల పిండి తెలుసు కదండి, బాగా పల్చగా అవ్వకూడదు, అలానే బాగా తిక్కుగా ఉండకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని ఈ పిండిలో డిప్ చేసుకుంటూ మనం ఆయిల్ అయితే వేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటిగా అన్నీ కూడా మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత తిరగేసుకోవాలండి. వీటిని సెకండ్ వైపు కూడా బాగా కాలనిచ్చిన తర్వాత ఆయిల్ నుంచి అయితే తీసేసుకుని అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకోవడమే అండి. ఇప్పుడు కొంచెం అయితే నేను వేరుశెనగుడ్లు ఒక 2 టేబుల్ స్పూన్లు వేరుశెనగుడ్లు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టాను. మరి మనం బజ్జీలు తయారు చేసుకున్నాక దాంట్లోకి ఉల్లిపాయలు, నిమ్మకాయ, వేరుశెనగుడ్లు ఇవన్నీ కంపల్సరీ కదండి. నేను ఇక్కడ అవన్నీ వేసానండి. ఉల్లిపాయలు, కొంచెం కారము, సాల్ట్, కొత్తిమీర, మనం ఫ్రై చేసుకున్న వేరుశెనగుడ్లు ఇవన్నీ వేసుకుని నేను ఇక్కడైతే కట్ చేసి దీని మధ్యలో పెట్టానండి. మరి చూస్తున్నారు కదండి, ఎంతో టేస్ట్ అయినటువంటి అరటికాయ బజ్జీలు అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఎటువంటి సోడాలు కానీ ఏమి యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నామండి. మరి మీరు కూడా ఈ కూల్గా ఉన్నటువంటి ఈ క్లైమేట్కి అలాగే ఎప్పుడైనా రైన్ పడినప్పుడు తినాలనిపిస్తే కనుక ఈ రెసిపీని కంపల్సరీ చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.